పాపకి చెప్పొచ్చు పరలోక రాజ్యం ఉంది అని నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని నమ్ముకోమని మనం చెప్పొచ్చు సువార్త ప్రకటించవచ్చు. The Holy Spirit may be convicting their heart and bringing them to Christ. వారిని పరిశుద్ధాత్ముడే మార్చి ప్రభు దగ్గరికి వచ్చేలా చేస్తాడు. ఆ పాపి ఒప్పుకుంటాడు యేసు ప్రభువుని రక్షకుడే. So perhaps heaven will be their future. అది భవిష్యత్తులో చేయాలి, జరగాలి. But the thing that we know for sure is that as that sinner stands before us, కనుక మన ముందు వచ్చబడినటువంటి పని అది, ఆ పని మనం చేయాలి. in their sin they are guaranteed hell. పాపంలోనే ఉండి పాపంలోనే ఉన్నవాడు నరకానికి పోతాడు, పరలోక రాజ్యానికి చేరడు. And people want to know whether there really is fire in hell. మరి అక్కడ అగ్ని, నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకము చాలా ప్రమాదకరమైనది. And is the devil really some guy with a tail and a pitchfork? అది మరి నిత్యము ఉండే మరణం, అది నరకము, నిత్య జీవం ఉంది అది పరలోకంలో. I don't have any time for that sort of thing. దాని గురించి మనం మీకు ఏదైనా సందేహాలు ఏమైనా ఉంటే, But what I'm going to do now is I am going to allow you to ask a question. ఏవైనా మీకు సందేహాలు, ప్రశ్నలు, సందేహాలు ఉంటే